హాయ్, ఈరోజు మిల్లెట్స్తో హెల్తీ బ్రేక్ఫాస్ట్ కొర్రల ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 3 గ్లాసుల కొర్రలను తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో అదే గ్లాస్తో 1 గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసుల అటుకులు, 1 గ్లాస్ ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. వీటన్నిటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాల్సిందేనండి. అప్పుడే మనకి ఈ మిల్లెట్స్లో ఉన్న బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఆరు గంటల తర్వాత ఇలా నానిన కొర్రలను మిక్సీ గిన్నెలోకి వేసుకొని మనం నానబెట్టుకున్న కొర్రల వాటర్ని వేసుకోవాలండి. ఇవి మనం నానబెట్టుకున్న కొర్రల వాటరే కొర్రలు మునిగేంత వరకు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో అటుకులను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా అదేవిధంగా మినపగుళ్ళను కూడా మెత్తని పేస్ట్ వచ్చే వరకు రుబ్బుకోవాలి. మనం ఇడ్లీకైనా ఇట్లా దోశలకైనా ఎప్పుడైనా మనం పప్పు నానబెట్టుకున్న నీళ్ళు పప్పు మునిగేంత వరకు పోసుకొని మిక్సీ పట్టుకుంటే పిండి తొందరగా మెదుగుతుంది మరియు సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఆ పిండిలోకి మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను వాటర్ తీసేసుకొని వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేట్టు బాగా కలుపుకోవాలి. నాకు పిండి కొంచెం గట్టిగా అనిపించిందండి, అందుకనే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. పిండిని ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని నైట్ మొత్తం పులియబెట్టుకోవాలి. చూసారా, మార్నింగ్కి పిండి బాగా పులిసిపోయింది చక్కగా. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకున్న ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. ఇలా అన్ని ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని మనం ముందుగా ఇడ్లీ బ్యాటర్ వేసుకున్న ప్లేట్లను పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీని కాంబినేషను కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కొర్రల ఇడ్లీ కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయండి. 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే 1 కప్పు పల్లీలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా తుంపుకొని వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని 1 స్పూన్ కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మీకు కావాలి అంటే కొంచెం చింతపండు, ఒక అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోవట్లేదండి, అది మీ ఇష్టం. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని
మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు వేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న చట్నీని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, కొబ్బరి చట్నీ రెడీ. ఇప్పుడు మనకి ఇడ్లీలు ఉడికిపోయాయి కదా, చూద్దాం. చూసారా ఇడ్లీ ఎంత చక్కగా వస్తున్నాయో. అంతేనండి, రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ కొర్రల ఇడ్లీ రెడీ. ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.